హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బ్లౌజ్ మనది పార్ట్ 1 స్టిచ్ చేయబోతున్నాం. చూడండి. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా లైనింగ్ పైన వేసి మెయిన్ క్లాత్ లైనింగ్ పైన వేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను ఎప్పుడైనా ఇలాగే చెప్తాను కదా, ఎందుకంటే మన లైనింగ్ పైన వేసుకొని మెయిన్ పార్ట్ కింద వేసుకుంటే అది ఎక్కడైనా ముడత అదేమైనా వస్తే మనకి కింద కుట్టు ఎలా వస్తుందో మనకు తెలియకుండా ఉంటుంది. అందుకని మెయిన్ క్లాత్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంది. ఇలా మనం స్టిచ్ చేసుకోవచ్చు. జాయింట్స్ వేసేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకుందాం. జాయింట్స్ ఎక్కడైనా జాయింట్స్ వేసేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని మాత్రమే వేసుకోండి. ఇలా జాయింట్ చేసేటప్పుడు ముందుగా నెక్కును మాత్రమే జాయింట్ చేసుకోవాలి. ముందుగా ఫస్ట్ నెక్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇవి సంక దగ్గర జాయింట్ చేసుకొని ఆ తర్వాత చుట్టూ రౌండ్ అంతా జాయింట్ చేసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఇలా బ్యాక్ డాట్స్ వేసుకుందాం. నేను 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 3 ఇంచులన్నరకి నేను మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడికి బ్యాక్ డాట్ వేసుకుందాం. ఇక్కడ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే డాట్ వేసుకోవాలి. డాట్స్ మార్కింగ్ నేను కటింగ్ వీడియోలో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వేసుకుందాం. నడుము పట్టి కుట్టుకోవడానికి ముందుగా ఇలా ఒక 1/2 ఇంచు హోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా మలిపి కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎడ్జ్లో మాత్రమే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే తీసుకోవద్దు క్లాత్ని. ఒక 1/2 ఇంచు వదులుకొని కుట్టుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ డాట్ ఇచ్చినాం కదా, అక్కడ చిన్నగా ఇలా మలుపుకోవాలి. ఒక చిన్న పట్టీలాగా వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ దగ్గర చిన్న పట్టీలాగా అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల దగ్గర వేయాలి. ఇప్పుడు మనకు నడుము పట్టి తగ్గింది కదా, ఇప్పుడు చిన్న పట్టి జాయింట్ చేసుకుందాం. ఇక్కడ చివర డాట్స్ దగ్గర చిన్న పట్టీలాగా వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఇచ్చిన దగ్గర మనం ఒక చిన్న పట్టీలాగా వేసుకోవాలి నడుము పట్టిని. ఇప్పుడు ఇలా క్లాత్ నట్టు మలుపుకొని క్లాత్ పైన నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడాలి, బ్లౌజ్కి అయితే పడద్దు, బ్లౌజ్ పీస్కి వేసుకోవద్దు. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ కంప్లీట్. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాం. హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఈ అతుకులు వచ్చిన దగ్గర బోల్డ్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా, అతుకులు ఎలా వేసుకోవాలి అని. బ్లౌజ్ పీస్కి అయితే నేను తర్వాత చెప్తాను. ముందుగా లైనింగ్ పీసెస్కి అతుకులు అయితే వేసుకుందాం.
అతుకులు వేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్కి ఇక్కడ చివర కుట్ల కోసం మనం మార్క్స్ చేసుకున్నాం కదా, వాటిని డ్రా చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇవి అతుకులు వేసుకున్న తర్వాత కూడా సేమ్ మళ్ళీ అక్కడే మనం మార్క్ చేసుకోవాలి కదా. అతుకులు కుట్టిన తర్వాత కూడా పైనుంచి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా అంతా తీసేయాలి. మనకి 2 సైడ్లు అతుకులు పడుతుంది ఫ్రెండ్స్. 2 సైడ్లకి అతుకులు వేసుకుంటున్నాను చూడండి. అతుకులు వేసుకున్న తర్వాత ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గర మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. బిగినర్స్ అయితే అతుకుల బ్లౌజ్ అంటే భయపడిపోతారు కదా. అస్సలు భయపడొద్దండి, ఎందుకంటే మనం అలాంటి అతుకులు వేసి కుడుతూ ఉంటేనే మనకు అలవాటు అయిపోతుంది. భయపడుతుంటే అలాగే భయం, అసలు కుట్టలేము. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయినాయి. 2 హ్యాండ్స్కి అతుకులు వేయడం అయిపోయింది. ఇప్పుడు పైన పీస్కి అతుకు ఎలా వేయాలో ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి. ఈజీగా వేసుకోవచ్చు, ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇప్పుడు మన లోతులు చూసుకోవాలి. అతుకులు వేసిన తర్వాత ఇలా కరెక్ట్గా ఖర్చులో 2 కలిసేలాగా చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ పైన వేసి నీట్గా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్. జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మన క్లాత్ని మిషన్ సైడే తోస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మన సైడ్ అట్లా లాగి పట్టుకోవద్దు, క్లాత్ని సాగిపోతుంది. సాగినట్టుగా మనకు తెలియదు, కానీ అది హోల్ జారిపోయినప్పుడు, షోల్డర్ జారిపోయినప్పుడు, లేదా హ్యాండ్స్ కుట్టిన తర్వాత బుగ్గ వస్తున్నప్పుడు మాత్రమే అది తెలుస్తుంది అక్కడ మనకు సాగిపోయినట్టుగా. ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా మనం మెయిన్ పార్ట్ ఇలా అతుకు వేయాలో చూడండి. మనం ఇలా క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసుకున్న తర్వాత దాని పైనుండి మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. అతుకు వేసిన తర్వాత పైనుండి కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా కట్ చేసేసుకుందాం. ఈ చివరి కూడా జాయిన్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని కచ్చికలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కచ్చిక కంపల్సరీ మళ్ళీ సేమ్ ప్లేస్లో మనం కచ్చిక ఇచ్చి పెట్టుకోవాలి. ఆ కచ్చికల వల్లనే మనం కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకోవాలి. ఇంత ఈజీ ప్రాసెస్ కదా. అతుకులంటే అస్సలు భయపడిపోవాల్సిన పని లేదు. ఇలా నీట్గా వేసుకుంటే సరిపోద్ది. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్కి రిలేటెడ్గా రీల్స్ ఒక 2 అట్లా చుట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా చుట్టి పెట్టుకుంటే మనం ప్రతిసారి
బ్లౌజ్ మధ్యలో ఆపి మరీ రీల్ చుట్టాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే బ్లౌజ్ కుట్టడం త్వరగా అవ్వట్లేదని అలసిపోతూ ఉంటారు బిగినర్స్కి అయితే. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకేం డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఆన్సర్ చేస్తాను. కచ్చికలు అయితే ఎక్కడెక్కడ మళ్ళీ యాజ్టీజ్గా అలాగే వేసుకోవాలి. కచ్చికలు ఉండడం వల్ల మనం కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పెద్దగా ఆలోచించాల్సిన పని, బుర్రకి అసలు పని పెట్టాల్సిన పని ఉండదు. ఈజీగా కచ్చికలను చూసుకుంటూ కుట్టేసుకుంటూ పోవచ్చు. చూడండి 2 కచ్చికలు కలిసినాయి కదా, అలా కలిపేసుకోవాలి. అలా కలిసినప్పుడు హ్యాండ్ కరెక్ట్గా వచ్చినట్టు. ఎక్స్ట్రాలంతా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు లోతులు చూసుకుందాం. లోతు అది అటు సైడ్ ఉంది కదా, ఈ లోతు మనది ఇటు సైడ్ ఉండాలి బయటికి. ఓకే కదా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ లోతు మన సైడ్ ఉంటే ఆ లోతు అటు సైడు అలా చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్కి ఎలా అతుకులు వేసుకున్నామో దీనికి కూడా అలాగే అతుకులు వేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసి అతుకులు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినా నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.